అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి నేను ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నానండి. వాళ్ళ తారీఖు వచ్చి 18వ తారీఖు. ఇప్పుడు ఫ్లైట్ వచ్చి 5:40కి. ఆల్రెడీ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, దాని రిజల్ట్ కూడా వచ్చేసిందండి. ఈవినింగ్ కల్లా ఇచ్చేశారు మన కోటేష్ గారు కాల్ ల్యాబ్స్ నుండి. మంచిగా నెగిటివ్ వచ్చింది. చాలు, ఇక ప్రయాణం అయితే మొదలుపెట్టి వెళ్తున్నాను. ఫస్ట్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఏంటంటే, నవంబర్లో నేను లాస్ట్ టైం టాంజానియా వెళ్ళేప్పుడు 3వ తారీఖు టికెట్ బుక్ చేసుకుంటే బోర్డింగ్ పాస్ ఇచ్చి కూడా తర్వాత క్యాన్సిల్ అయిపోయింది, వెనక్కి పంపించేశారు. వాళ్ళు మాటల్లో చెప్పలేను, ఏం చేయాలో అది మైండ్ పనిచేయలేదు. చాలా బాధ వేసింది. కానీ మా వాళ్ళందరూ నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆ రోజు చెప్తూనే ఉన్నారు, అంతా మన మంచిగా జరిగింది అనుకోవాలి, ఏదో ఒకటి ముందు నీకు ఇంకా మంచి జరిగిందని అర్థం, ఇప్పుడు ఆగిపోయావనంటే అన్నారు. అట్లాగే మళ్ళీ ఎమ్మటే ఒక వారంలో టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాను, వెళ్ళాను. సక్సెస్ఫుల్గా ఆఫ్రికాలో 10 దేశాలు చూసి వచ్చాం. మంచి అనుభవాలు ఏర్పడ్డాయి, చాలా బాగుంది. అట్లాగే ఎదురుగా మన ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఇండియన్ ఫ్లాగ్ ఉందండి, ఒకసారి మీకు చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. కరోనా వలన అయితే ఎయిర్పోర్ట్ అయితే బాగా బోసిపోయిందండి. చూడొచ్చు, అసలు జనమే లేరు. గుట్లు ఉండేవాళ్ళు. మళ్ళీ మంచి రోజు రావాలని కోరుకుందాం. అట్లాగే అసలు మంచి విషయం కూడా జరిగింది. నాకు ఎప్పుడు ప్రయాణం చేసేటప్పుడు వాన పడుతుంది చూసారా, కంట్రీ ముందుకు వెళ్ళినప్పుడు. ఇలాగే ఇక్కడ కూడా వాన పడింది ఇప్పుడు హైదరాబాద్లో. సూపర్, మన జాతీయ పతాకం. జై హింద్. ఇప్పుడే బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వచ్చేసానండి. నా గేట్ నెంబర్ వచ్చి 24 దగ్గర కూడా వచ్చేసాను. ఇక్కడే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ జిఎంఆర్ స్టాఫ్ మొత్తానికి. అట్లాగే నేను రీసెంట్గానే టికెట్ బుక్ చేశానండి పరమేష్ గారు ద్వారా. 6000 రూపీస్ పడింది నాకు ఈ ఫ్లైట్ టికెట్ వచ్చి, హైదరాబాద్ టు ఢిల్లీ. మేబీ కొన్ని డేస్ ముందు బుక్ చేసుకుంటే 5000కి వచ్చేదేమో. అంటే యాక్చువల్లీ నా వీసా కూడా కన్ఫర్మ్ అవ్వలేదు కదా, అందుకని చెప్పి చాలా లేట్గా బుక్ చేశాను. అట్లాగే రష్యన్ ఫ్లైట్ ఢిల్లీ టు మాస్కో కూడా నాకు సెయింట్ పీటర్స్బర్గ్ కూడా చాలా పడింది, కాస్ట్లీ. 36,000 రూపీస్ పడిందండి. ఇంకా వీసా గురించి అయితే కొన్ని వివరాలని నేను ఢిల్లీ వెళ్ళినాక రీచ్ అయినాక చెప్తాను. నేను ఎలా అప్లై చేశాను ఏంటి అనేది, ఏం ఫేస్ చేశాను అనేది. ఇక స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడే కిట్ కూడా ఇచ్చారు. కిట్ పెట్టుకొని వెళ్తాను, ఇక లైన్లో నుంచి ఉంటాను. ఇప్పుడే లోపలికి వచ్చేసానండి, కూర్చున్నాను 17Fలో విండో సీట్లో. అట్లాగే ఇక్కడ చూస్తే స్క్రీన్ కూడా ఉంది నా ముందు. ఏమైనా మూవీస్ చూడాలంటే టైం పాస్ అవుతుంది తప్పకుండా. ఇంకొంచెంసేపుల్లో ఒక 2 hours పడుతుంది. 8 o'clock కల్లా ఢిల్లీ రీచ్ అవుతాను. ఢిల్లీ రీచ్ అయినాక మొత్తం ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇమిగ్రేషన్లో ఏం క్వశ్చన్ అడిగారు ఏంటని చెప్పి. ఎదురుగా ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఉంది, గమనించవచ్చు మీరు ఇప్పుడే. మళ్ళీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అడుగు పెడతానో 3-4 నెలలు పట్టింది అనుకుంటున్నా, 5 నెలలు పట్టచ్చు. అట్లాగే ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు, గమనించవచ్చు మీరు. ఇక్కడ హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. బై హైదరాబాద్. వాట్ ఈస్ ఇన్ ద బాక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇచ్చేయండి, ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఏంటి అనేది. అలాగే రిఫ్రెషింగ్ వైబ్స్ కూడా ఇచ్చారు. ఓకే, సంథింగ్ వెజ్ పఫ్ అనుకుంటా, అంటే వెజ్ పఫ్. వాటర్ బాటిల్ తిన్నాం. ఇప్పుడే పైనుండి కిందకు వచ్చారండి ఢిల్లీలో దిగిన తర్వాత. ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగా చేశారండి. ఇక్కడైతే చాలా బాగుంది. ఆ రాగి రంగులో ఆ ప్లేట్స్ అలా పెట్టడం, అట్లాగే హస్తం గుర్తులు పెట్టడం చాలా అందంగా ఉంది. అదే ఇక్కడ నుండి బ్యాగేజ్ కూడా, లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. 1వ నెంబర్లోకి వచ్చింది నా లగేజ్. టెర్మినల్ 3లో ఉన్నాను ఇప్పుడు. ఇక్కడ నుండి ఇప్పుడు నేను కనుక్కొని వెళ్ళాలి నెక్స్ట్ నా ఫ్లైట్కి. ఏరోఫ్లోట్ ఫ్లైట్, అది రష్యన్ ఎయిర్లైన్స్. మొత్తం గ్రీనరీ, చెట్లు కానీ అసలు బాగా పెట్టారు. అసలు చాలా బాగా నచ్చింది నాకు ఢిల్లీ ఎయిర్పోర్ట్. చూడండి ఇంత బ్యూటిఫుల్ గార్డెన్. ఇప్పుడే ఎంక్వైరీ చేశానండి, ఇది రష్యన్ ఎయిర్లైన్స్ ఎక్కడ ఎక్కాలని చెప్పి.
బయటికి వెళ్ళిపోమన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉండి బయటికి వెళ్ళిపోయి పైకి వెళ్ళమన్నారు. అదే చూసుకొని వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్లో నుండి ఎగ్జిట్ అయ్యి అట్లాగే మళ్ళీ 7వ నెంబర్ గేట్లో నుండి ఎంట్రీ అవ్వమని చెప్పారండి. ఇక్కడ పాస్పోర్ట్ చెక్ చేస్తున్నారు, అట్లాగే కోవిడ్ రిపోర్ట్ చెక్ చేస్తున్నారు, ఫ్లైట్ టికెట్స్. ఇప్పుడే పైకి వచ్చేసానండి. పైకి వచ్చిన తర్వాత సి కౌంటర్కి వెళ్ళమన్నారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, సి అని ఉంది, అదిగోండి చెక్ ఇన్ సి. ఇక్కడికి వచ్చేసాను. ఏరోఫ్లోట్ ఎయిర్లైన్స్ ఇక్కడే చెక్ ఇన్ చేస్తున్నారు. మొత్తం ఇదిగోండి పెద్ద క్యూ ఉంది మొత్తం. ఇప్పుడే సి కౌంటర్ దగ్గరకు వచ్చాను కదండి. మొత్తం బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను. చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. అసలు ముఖ్యం చెప్తాను. ఫస్ట్ నేను ఏరోఫ్లోట్ ఎయిర్లైన్స్ టికెట్ బుక్ చేశానండి. అది వచ్చి రష్యన్ ఎయిర్లైన్స్. ఎందుకంటే ఇండియా నుండి రష్యాకి వెళ్ళడానికి ఓన్లీ ఏరోఫ్లైట్ ఎయిర్లైన్స్ ఒకటే వెళ్తుంది. అది కూడా శనివారం, అది కూడా మళ్ళీ సోమవారం, అంతే. ఈ 2 టైంలోనే. ఎయిర్ ఇండియా కూడా అవుతుందేమోనని చెప్పి 15th నేను బుక్ చేద్దామని చెప్పి నా ఇన్విటేషన్ లెటర్ వచ్చి 15th నుండి జూలై 14th వరకు పెట్టుకున్నాను. జూన్ 15th నుండి. అనుకోకుండా ఎయిర్ ఇండియా పత్తా క్యాన్సిల్ అవుతుందని చెప్పి పరమేష్ గారు తర్వాత చెప్పారు. సర్లే ఇక అయిపోయింది, ఇన్విటేషన్ లెటర్ తెప్పించేశాను కదా, ఇక ఏం మార్పిస్తానులే చెప్పి 4 days పోతే పోయిందని చెప్పి ఇక 15th నుండి వీసా అప్లై చేసి స్టార్ట్ చేశాను. అట్లాగే వీసా కూడా వచ్చేసింది లక్కీగా. చాలా మంచి విషయం. అలాగే ఎయిర్ టికెట్ వచ్చి ఏరోఫ్లోట్ ఎయిర్లైన్స్ 36,000కి మేము టికెట్ బుక్ చేసామండి. వీగో ఫ్లైట్స్లో. నేను ప్రీమియం ఎకనామీ బుక్ చేయలేదు, ఓన్లీ ఎకనామీ బుక్ చేశాను. ఎకనామీకి వచ్చి ఓన్లీ బ్యాగేజ్ వచ్చి ఓన్లీ 10 kgs తీసుకెళ్ళగలం. ఇది చూస్తున్నారు కదా, ఈ ఒక్క బ్యాగ్. ఈ బ్యాగ్ కూడా ఒక స్టోరీ చెప్తాను నేను ఇప్పుడు. ఇది ఎలా చేస్తారా ఎలా చేయరా అని భయపడ్డాను నేను. అట్లాగే వాళ్ళు అన్నట్టుగానే దీన్ని తీసుకెళ్ళి ఒక కేసులా ఉంటుంది, ఆ కేసులో ఇరికిచ్చి చూడు, దాంట్లో పడితేనే మేము పంపిస్తాం, లేకపోతే ఇలా పంపివన్నారు. ఇరికిచ్చానండి, ఎట్లా కూడా ఇరికిచ్చి దూరిపోయాను. పని అయింది. ఒకవేళ ప్రీమియం ఎకనామీ తీసుకుంటే మీకు 2 బ్యాగేజ్ ఎలా ఉంటుంది, అట్లాగే హ్యాండ్ లగేజ్ కూడా ఎలా ఉంటుంది. మొత్తం 46 kg అనుకుంటా. అవి ప్రీమియం ఎకనామీ తీసుకుంటే నేను తీసుకోలేదు. అట్లాగే లోపలికి వచ్చినప్పుడు తప్పకుండా అండి చాలా క్వశ్చన్స్ అడిగారు. బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ వీసా అడిగారు. వీసా హైదరాబాద్లో ఎందుకు అప్లై చేయలేదు, ఢిల్లీలోనే ఎందుకు అప్లై చేసామని అడిగారు. హైదరాబాద్లో కాన్సులేట్ లేదని, ఢిల్లీలోనే కాన్సులేట్ ఉంది, అందుకే ఢిల్లీలో అప్లై చేశానని చెప్పాను. తర్వాత ఎన్ని రోజులు ఉంటామని అన్నారు. 29 రోజులు ఉంటారండి ఢిల్లీలో, సారీ అక్కడ 29 రోజులు ఉంటారని చెప్పాను. రష్యాలో ఉంటే దానికి సంబంధించిన మొత్తం 29 రోజులకి హోటల్ బుకింగ్ చూపించమన్నారు. మొత్తం 29 రోజులకి హోటల్ బుకింగ్ చూపించాను. ఆ తర్వాత రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడిగారు. రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా చూపించాను. ఇంకా కోవిడ్ టెస్ట్ కూడా చూపించాను. మళ్ళీ ఈ బ్యాగ్ ఒకటే సరిపోద్దా నీకు అని కూడా క్వశ్చన్ అడిగారు. 29 రోజులు ఉంటున్నావు, ఈ బ్యాగ్ ఒకటే ఎట్లా సరిపోద్ది, లగేజ్ నాకు సరిపోద్దని నేను ట్రావెలర్నే అని అన్నాను. ట్రావెలర్ అంటే అప్పుడు అన్నారు, అయితే మీరు యూట్యూబరా అన్నారు. అవును నేను యూట్యూబరా అన్నాను. అయితే పర్లేదు, ఓకే రైట్, హ్యాపీ జర్నీ అని చెప్పి ఇక డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేశారు. హ్యాపీ. మళ్ళీ ఇక్కడ రష్యాకి వెళ్ళినాక ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ఏం క్వశ్చన్లు అడుగుతారో. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడైతే ఇండియా వరకు. ఫస్ట్ ఇప్పుడు ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని డిన్నర్ చేసి కాసేపు కూర్చుంటాను. అట్లాగే వీసా గురించి మాట్లాడుకుంటానండి. నేను వచ్చి పరమేష్ గారు హెల్ప్ తీసుకున్నాను. డాక్యుమెంట్స్ మొత్తం వారే చూసుకున్నారు. మొత్తం ఆ సార్కి పే చేశాను సర్టన్ అమౌంట్ అని చెప్పి 17,000 అట్లా పే చేశాను నేను. మొత్తం చాలా హై కాస్ట్ పే చేశాను చెప్పాలంటే. ఫస్ట్ టైం ఇంత పే చేయడం వీసా కోసం. మీకు ఎవరికైనా కావాల్సి నేను డిస్క్రిప్షన్లో పరమేష్ గారి నెంబర్ ఇస్తాను. రష్యా వీసా అప్లై చేయాలనుకుంటే వారు అయితే హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి కంట్రీస్ అయితే ఇండియాకి నాకు తెలిసండి, నేను ఇంకా బాగా లోతుగా ఎంక్వైరీ చేయలేదు. ఇథియోపియా ఒకటి ఓపెన్ అయింది, రష్యా ఓపెన్ అయిందండి. ఇథియోపియా వెళ్దాం అనుకున్న, ఆల్రెడీ నేను ఆఫ్రికాలో ఎక్స్ప్లోర్ చేశాను కదా, అందుకే నేను వచ్చి ఇథియోపియా వెళ్ళదలుచుకోలేదు. అందుకే సెంట్రల్ ఏషియా వెళ్తున్నాను. రష్యా వెళ్ళి రష్యా నుండి ఇక అక్కడ నుండి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. ఇంకేమైనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. మామూలుగా అయితే ఏజెన్సీ మూల్యంగా వెళ్తే బెటర్ అండి రియల్లీ చెప్పాలంటే. ఎందుకంటే మ్యాక్సిమం రష్యా వీసా అయితే రిజెక్ట్ చేయరు. ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే మళ్ళీ ఫోన్ చేసి పిలిపిస్తారని చెప్పారు. నాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇన్విటేషన్ లెటర్ కావాలండి తప్పకుండా. పాస్పోర్ట్, ఫోటో అయితే తప్పకుండా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బోర్డర్ లైన్ అసలు ఉండకూడదు, 80% ఫేస్ ఉండాలి, 20% షోల్డర్, కవరింగ్ లెటర్ ఉండాలండి, ట్రావెలింగ్ ఐటనరీ ఉండాలి, మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి, హోటల్ బుకింగ్ ఉండాలి. మొత్తం మీరు 15 days బుక్ చేసుకుంటారు, 28 days బుక్ చేసుకుంటారు, మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి రష్యన్ వీసా. చాలా ఈజీ రష్యన్ వీసా అప్లై చేయడం అయితే. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను తప్పకుండా చెప్పాక నెంబర్ ఇస్తాను, పరమేష్ గారిని కాంటాక్ట్ అవ్వండి. ఈజీగా వచ్చేస్తుంది రష్యన్ వీసా. ఫ్లైట్ టికెట్స్ అయితే మీరు ఒక 1 month బిఫోర్ బుక్ చేసుకున్నారంటే చాలా ఈజీగా వస్తాయి. 18,000కి, 15,000కి, 20,000కి వచ్చేస్తాయి వన్ సైడ్. ఇక 2 sides అయితే 30,000కి. 1 month మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే చాలా హెవీ పడింది. వన్ సైడే 36,000 రూపీస్ పడింది నాకు. నేను నెగ్లెక్ట్ చేశాను, లేట్గా బుక్ చేయొచ్చులే అని చెప్పి 15,000 ఉన్నప్పుడేమో వదిలేశాను. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా అందంగా ఉందండి. ఇక ఇంటర్నేషనల్ డిపార్చర్స్ దగ్గరికి వెళ్ళాలి, గేట్ నెంబర్ 13 దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకుని
లోపలికి ఎంట్రీ అయిపోతే ఇక ఆకలేస్తుంది. టైం 9:30 అయిపోయిన ఉంటుంది. టైం ఏమైనా తిందాం లోపల. ఇప్పుడే ఇమిగ్రేషన్ చెకప్ అయిపోయింది, అలాగే కస్టమ్స్ చెకప్ కూడా అయిపోయిందండి. ఇక్కడ చూస్తే నేను ఫుడ్ తింటానికి వచ్చాను పైన, మీరు గమనించవచ్చు. డామినోస్ ఉంది, మెక్డొనాల్డ్స్ ఉంది, కేఎఫ్సీ ఉంది. కేఎఫ్సీ పద్దాకా తింటానే ఉన్నాను లాస్ట్ టైం, అందుకని మెక్డొనాల్డ్స్లో ఒక మెక్ చికెన్ అని చెప్పి ఒక బర్గర్ తీసుకున్నానండి. అది 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక బర్గర్ ఇస్తారంట, అట్లాగే ఒక పెప్సీ ఇస్తారంట, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తారు. ఇప్పుడే వేడివేడిగా పిజ్జా వచ్చేసిందండి. వెజ్ ఫామ్ అని పిలుస్తారంట దీన్ని. అన్ని వెజిటబుల్స్ వేసి చేశారు, చాలా చూస్తుంటే టేస్టీగా అనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ చూస్తే బర్గర్ వచ్చింది, చికెన్ బర్గర్. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది, ఆల్రెడీ తిన్నాను. ఛార్జింగ్ ప్లేస్ అయితే అసలు పనిచేయట్లేదండి, ఉండటానికి ఉన్నాయి కానీ పేరుకి. ఇక్కడ నా వెనక నుంచి చూస్తున్నారు కదా, గేట్ నెంబర్ 13కి వచ్చేసానండి. ఇక బోర్డింగ్ లోపలికి అలౌ చేయట్లేదు, వెయిట్ చేస్తున్నాను. 1:15కి ఫ్లైట్, ఇప్పుడు వచ్చి 12:10 అట్లా అవుతుంది. ఇప్పుడు మాస్కో వెళ్తాను, డైరెక్ట్ ఫ్లైట్ అండి. ఢిల్లీ నుండి మాస్కో డైరెక్ట్ ఫ్లైట్, 6 అవర్స్ జర్నీ. అట్లాగే నేను ఇప్పుడు మాస్కోలో స్టే చేయట్లేదు, మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను మాస్కో చూస్తే టికెట్ 1,00,000-1,50,000 దాకా ఉందండి టికెట్ అట్లా ఆ రోజున. అందుకని చెప్పి సెయింట్ పీటర్స్బర్గ్ సజెస్ట్ చేశారు నా ఫ్రెండ్స్. డైరెక్ట్ అట్లా చూస్తే నీకు షార్ట్గా చూపిస్తుందంటే 36,000 రూపీస్ చూపించింది. చూసారు ఎంత వేరియన్స్ ఉందో. మళ్ళీ ఒక్కోసారి అట్లా కూడా చూస్తూ ఉన్నాను, టికెట్ బుక్ చేసేటప్పుడు ఒకవేళ ఆ కంట్రీలో 2-3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటే 2-3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి మీరు సెర్చ్ చేసుకుంటూ ఉండండి వీకో ఫ్లైట్లో. అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటి అనేది. లక్కీగా మనకి తక్కువ ప్రైస్కి వచ్చింది, అందుకే సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళి పైనుండి కిందకు వద్దాం అనుకుంటున్నాను ట్రావెల్. బోర్డింగ్ స్టార్ట్ అయింది, చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. బాబోయ్ క్యూ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. 13th ఏరోఫ్లోట్, రష్యన్ ఎయిర్లైన్స్, ఢిల్లీ టు మాస్కో. బాబోయ్ కిలోమీటర్ ఉంది ఈ లైన్. చివరికి వెళ్ళిపోవాలి నేను డెడ్ ఎండ్కి. ఇప్పుడు దాకా ఎక్కిన ఎయిర్లైన్స్లో నేను ఇంత కంఫర్టబుల్ సీట్ ఎక్కడా చూడలేదండి నిజంగా. ఇప్పుడు దాకా నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, చాలా విశాలంగా ఉంది సీట్ అయితే. ఎకనామీలోనే చూడండి చాలా బాగుంది అసలు సీట్, ఎంత వైడ్గా ఉందంటే చాలా రిలాక్స్గా కూర్చున్నాను, ఫ్రీగా కూర్చున్నాను. ఛార్జింగ్ మోడ్ ఉంది, అట్లాగే రిమోట్ కూడా ఉంది. నైస్ కంట్రోల్స్ అన్నీ చేసుకోవచ్చు ఇక్కడే మనం అన్నీ. చాలా బాగుందండి రష్యన్ ఎయిర్లైన్స్. మాస్కోకి అయితే దగ్గరలో పడ్డామండి, ఇంకొక 40 మినిట్స్లో దిగిపోతాం. మాస్కో నుండి మళ్ళీ 9 o'clock నా ఫ్లైట్ ఉంది సెయింట్ పీటర్స్బర్గ్, అది క్యాచ్ చేస్తాను. ఒక ఫామ్ కూడా ఇచ్చారు, మొత్తం ఈ ఫామ్ అంతా ఫిల్ చేయమన్నారు. లోకల్ అడ్రస్, అట్లాగే మన అడ్రస్, కోవిడ్ టెస్ట్ ఎక్కడ చేయించుకున్నారు అంతా, పాస్పోర్ట్ నెంబరు, సీట్ నెంబరు అంతా ఉంది, అవన్నీ ఫిల్ చేయాలి నేను ఇప్పుడు. మాస్కో ఇప్పుడే దిగామండి, 5:30 అయిన టైము. ఇక ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. ఇప్పుడు వెదర్ అయితే వచ్చి 17 degrees ఉంది. మామూలుగా జూన్ అయితే ఇక్కడ సమ్మర్ అంటారు, కానీ ఇక్కడ కోల్డ్ సమ్మర్ అనే చెప్పాలి. ఇప్పుడు వచ్చి మాస్కో ఎయిర్పోర్ట్లో ఉన్నానండి, టెర్మినల్ బికి వెళ్ళాలి. ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, పెద్దగా క్వశ్చన్ అయితే ఏమడగలేదు. ఎక్కడ స్టే చేస్తావు ఏంటి, హోటల్ చూపించాను అన్నారు, ఆ హోటల్ నేమ్ చూపించాను. అట్లాగే 28 days బుకింగ్ కూడా అడిగారు, ఇమిగ్రేషన్లో కూడా సేమ్ అంతే. రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడిగారు. ఒకసారి మళ్ళీ వీసా కూడా చెక్ చేసుకున్నారు ఒకసారి. ఇక అంతే, ఈజీగా అయిపోయింది, చాలా చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు నేను 9 o'clock నా ఫ్లైట్ కదా, 6 అవుతుంది కదా, టెర్మినల్ బికి వెళ్ళాలి. ఒక నీలో ఉన్నాను ప్రస్తుతం అయితే, మేబీ నడవాలనుకుంటా ఒక 1 kilometer 2 kilometers వరకు. ఎవ్వరూ లేరు, బోసిపోయింది మొత్తం. రష్యన్ లాంగ్వేజ్లో ఉంది, అసలు అర్థం కాలేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. బట్ పిక్చర్స్ ఫోటో చూడగా అర్థమవుతుంది ఏంటంటే నాసా, అది వీళ్ళ ఎయిర్ స్పేస్ గురించి అనుకుంటున్నాను. అదిగోండి ఆ పిక్చర్స్ అలాగే ఉన్నాయి. 1961లో అని ఉంది కింద అయితే. ఆ ఫొటోస్ ఇక్కడ డిస్ప్లే చేశారు. హిస్టరీ సూపర్.
ఎయిర్పోర్ట్లో దిగంగానే ఒక క్యాబ్ అతను అయితే నేను తీసుకెళ్ళి చూపిస్తాను మీకు టెర్మినల్ బి అని. ఎందుకంటే టెర్మినల్ బి చాలా దూరంలో ఉంది, 15 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తున్నారండి. కానీ యాక్చువల్లీ లోపల టెర్మినల్లోనే వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం గబాల్ని నమ్మి క్యాబ్ తీసుకుని వెళ్ళొద్దు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయటం, లోపలే నడుచుకుని వెళ్ళొచ్చు. సార్ ఎస్కలేటర్స్ మన వైపు లెఫ్ట్ సైడ్ ఉంటాయి కదా, ఇక్కడ చూస్తే రైట్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ టెర్మినల్ టు టెర్మినల్ వచ్చి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. లోపల ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు. Следующая остановка – Шереметьево 1. Терминал «Туда». The next stop is Шереметьево 1 Terminal B. ఇప్పుడే టెర్మినల్ బీకి అయితే వచ్చేసానండి. ఆ ట్రైన్లో లోపల చాలా బాగుంది. ఇక వెళ్దాం. గేట్ నెంబర్ 9 ఎక్కడుందో చూసుకోవాలి. అదిగోండి అక్కడైతే రాసింది చూడండి, 1012 123 అనే గేట్. బట్ మన గేట్ వచ్చి 9. మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. ఎంక్వైరీ చేయాలి మళ్ళీ ఇప్పుడు వచ్చి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ వచ్చి 110కి వెళ్ళాలండి. నేను 110. మొత్తం కొత్తగా ఉంది ఫీలింగ్ అయితే, ఎందుకంటే మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది ఫుల్గా ఇక్కడ. వెనక చూస్తున్నారు కదండి, 110 గేట్ నెంబర్ ఉంది. అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంకా టైం అవ్వలేదు, 7:30 అయిన టైం. 9 o'clockకి బోర్డింగ్ పాస్ ఇస్తారంట, లోపలికి వెళ్ళాలి. ఇక ప్రస్తుతానికి అయితే చూస్తున్నారు కదా, జీడిపప్పులు తింటున్నాను. ఏ బ్రేక్ఫాస్ట్ తినాలో అర్థం కాల, మొదటి రోజు కదా, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. ఇక్కడ నేను మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఎప్పుడూ చూడలేదు, కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్స్లో వచ్చి కుక్కలను కూడా వాళ్ళతోనే పాటు తీసుకెళ్తున్నారండి. చూస్తున్నారా, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాగా డాగ్స్ ఉండటం, పెట్స్ ఇట్లా. కానీ పీపుల్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి. ఎందుకంటే నేను ఇక్కడ ఫోన్ వైఫై కనెక్ట్ అవ్వలేదు. నాకు వైఫై కనెక్ట్ అవ్వకపోతే నా నంబర్కి నేను ఇక్కడే ఇన్ఫర్మేషన్ కౌంటర్లో అడిగితే అతనే వారి నెంబర్ ప్రెస్ చేసి నా దాంట్లో వైఫై కనెక్ట్ చేసి ఇచ్చారు. అసలు రియల్లీ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్తున్నానండి. ఒక 1 minute లోపలికి వెళ్ళిపోతాను. నా సీట్ నెంబర్ వచ్చి 20F. ఇది కూడా విండో సీట్ అనుకుంటా. ఒక చిన్న స్టోరీ అయితే షేర్ చేసుకోవాలి. నేను 2010లో అనుకుంటా ఆంధ్ర మెస్లో పనిచేసేవాడిని అండి, 1500 జీతానికి. అప్పుడు డాబా పైన పడుకునేవాడిని. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 4 to 6 కొంచెం బ్రేక్ ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో పడుకుని ఇట్లా చేతులు వెనకబెట్టి పైన నేల మీద పడుకునేవాడిని, ఫస్ట్ ఫ్లోర్లో డాబా మీద. అలా పడుకున్నప్పుడు 10 నిమిషాలు కొట్టి పావుగంటకు ఒక విమానం వెళ్తూ ఉండేది, చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం వల్ల. అప్పుడు అనుకునేవాడిని, లైఫ్లో ఒక్కసారైనా నేను ఆ విమానం ఎక్కుతానా అని అట్లా చూస్తూ ఉండేవాడిని ఆకాశం, ఇంకా ఆ విమానాలని ఎంతో ఆసక్తిగా. రియల్లీ నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. అది ఈ చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఏరోఫ్లోట్లో బిజినెస్ క్లాస్ గమనించవచ్చు. ఇదంతా మొత్తం బిజినెస్ క్లాస్. మొత్తం 5 rows ఉన్నాయి. ఎకనామీ 20F. Hello. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. రష్యన్ ఎయిర్లైన్స్లో వచ్చి సీట్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయండి. అసలు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. చూడండి ఎంత పెద్ద సీట్స్ ఉన్నాయో. నాకైతే బాగా నచ్చింది. మన ఎయిర్లైన్స్కి వచ్చి చాలా చిన్నగా ఉంటాయి, ఇరుగ్గా కూర్చోవాలి.
ఇప్పుడే పుల్కోవా ఎయిర్పోర్ట్ సెయింట్ పీటర్స్బర్గ్ వచ్చేసామండి. ఇక్కడ నుండి నేను బస్ క్యాచ్ చేసి మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మెట్రో బస్సులు వస్తాయి అనుకుంటా. బిగోబోయా అనే ప్లేస్కి వెళ్ళాలి నేను ఇప్పుడు.